హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వి ఛానల్. ఏంటి ఫస్ట్లోనే కేక్ చూపిస్తుండా అనుకుంటున్నారా? అవునండి, నవంబర్ 10వ తారీఖు మా చిన్నోని బర్త్డే, అంటే మా అక్క కొడుకుది. ఇంకా నవంబర్ 10కి మా అమ్మ వాళ్ళది 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీ ఉండే కదా, అది ముగుసుకొని అక్కడనే మా అక్క వాళ్ళ ఊరికి పోయినాం. ఇక మా చిన్నోనికి మీ అందరి తరపు నుండి బర్త్డే విషెస్ చెప్పండి, అట్లనే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. బర్త్డే అయితే ఇట్లా సింపుల్గా అయింది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వరకే. ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత అందరు కలిసి తిన్నాం ఫ్రెండ్స్. ఇక మేము వచ్చినామని స్పెషల్గా చికెన్ చేసిండ్రు మా కోసం. ఇంకా చక్కగా అందరం కలిసి తిన్నాము. మా అక్క వాళ్ళది పల్లెటూరు ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది అక్కడ వాతావరణం అంతా చూడడానికి. చిట్టి తల్లి అయితే కేక్ కనిపిస్తే అయిపోయాయి ఫ్రెండ్స్, ఫస్ట్ తానే కట్ చేయాలని అల్లరి చేస్తుంది. ఇక ఆ కేక్ని కట్ చేయకన్నా ముందే ఏమన్నా ఒకటి చేసి ఉంటుంది. ఇక క్రీమ్ అన్న గెలికింటుంది, ఇక తింటుంటుంది ఒక సైడ్ నుంచి. అట్లా చేస్తుంది చిట్టి తల్లి. కేక్ కనిపించేసరికి బర్త్డే తింటా అని చెప్తుంది. మా చిన్నోడు అయితే తన బర్త్డే వీడియోని యూట్యూబ్లో పెట్టమని రోజు అడుగుతున్నాడు ఫ్రెండ్స్, కానీ ఎడిటింగ్ చేయడానికి కావక ఇన్ని రోజులు డిలే అయింది. ఈ రోజుకి కుదిరింది. ఇక ఈ వీడియో ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అట్లనే మా చిన్నోనికి మీ అందరి తరపు నుండి బర్త్డే విషెస్ చెప్పండి ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఇంకా ఇట్లా కేక్ కటింగ్ తర్వాత అందరు 1 by 1 కేక్ తినిపించి ఫోటో దిగినాం ఫ్రెండ్స్. ఇక అందరం చిట్టి తల్లి చూడండి, ఇక్కడ మొత్తం క్రీమ్ చేతికి అంటించుకొని తినబెట్టని ఇంకోతున్నది, కానీ చిన్నోడు వద్దు అని చెప్తున్నాడు. ఇక మా అక్క తినేసింది దాన్ని. ఇక Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday to you, happy birthday. ఇక ఇదైతే నెక్స్ట్ డే వీడియో, మండే రోజుది అన్నమాట. ఇక చిన్నోడు చిట్టి తల్లిని సైకిల్ ఆడిపిస్తున్నాడు. హాయ్ చెప్పురి ఇద్దరు, హాయ్ చెప్పురి. వెల్కమ్ టు మాన్వి ఛానల్. మా చెల్లెల్ని సైకిల్ ఆడిపిస్తున్నా అని చెప్పు చిన్న. మా చెల్లెల్ని సైకిల్ ఆడిపిస్తుందా. ఇక్కడ కనిపిస్తున్న ముగ్గు నేనే వేసిన. ఇక ఇది చూసి మా అక్క, నువ్వు కూడా ఇదే వేసినావా, నేను కూడా ఇదే వేస్తా, చిన్నోడు ఇది చూసి రోజు ఇదే ముగ్గు వేస్తావా అమ్మ అని అడుగుతాడు. ఇది మన ఫ్యామిలీ ముగ్గు అయిపోయిన దానికేసి నవ్వుకున్నాం కొంచెం సేపు. ఇక అట్లా తర్వాత చెప్తున్నా. మీ అక్క సూపర్ అంటారు, సేమ్ అంటారు. నేను సూపర్ అని ఒప్పుకున్నావా? ఇద్దరం సేమ్ ఉన్నావా అంటున్నా. ఎక్కడ తిరిగి నేను సూపర్ అని ఒప్పుకుంటానేవా? ఒప్పుకుంటా. మీ అక్కలాగానే ఉండవు నీ వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు వస్తాయి తెలిసిన వాళ్ళకి. ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేము. నేను ఆల్రెడీ కడుక్కున్నా, మా అక్క ఇప్పుడు కడుక్కుంటున్నది చూడండి. జోక్స్ చేస్తున్నది. ఎవరు మంచిగా ఉన్నాం చెప్పండి ఇద్దట్లా. సేమ్ ఉండమా, ఇద్దరు ఒకలాగానే ఉండమా, ఎట్లుండం చెప్పురి.
నువ్వు దగ్గరికి తీసుకొని నన్ను దూరం తీస్తే వాళ్ళు ఎట్లా చెప్తారు? ఇక చూడండి ఫ్రెండ్స్, నాతో బెదిరికు చిన్న జరుగు చిన్న ఇడ మా బావ చింతపల్లకాయలు అయితే కాల్చిండు. ఇక ఇప్పుడు పొద్దున్నే అవే తింటాం. మీరు ఎప్పుడన్నా తిన్నారా ఫ్రెండ్స్ చెప్పండి. కాళ్ళయా బావా? తినొచ్చా? ఇక సుతా కాలుతుందా? చూడండి ఫ్రెండ్స్, మంచిగా కాల్చిచ్చిండు మా బావ మా కోసం. మా బావకి నేనంటే ప్రాణం, పశువులు అంటే మేము వస్తే ఎప్పటికీ మా బావ వాళ్ళ నాయన చేను కోయి తీసుకొస్తాడు. ఇక మా బావ కాల్చిస్తాడు మా కోసం. మా బావ చేను కోడి ఎప్పుడు పోయలేడు. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా చింతపల్లకాయలు తింటే కామెంట్ చేయండి. ఇట్లా కాల్చినవి తింటే సిటీలలో అయితే అసలు అమ్ముతారు కదా కేజీల లెక్క, ఇడైతే ఫ్రీగా తెంచుకునొచ్చు. ఈయనే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చింతపల్ల చెట్టు కూడా ఉన్నది, చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. చూడండి, ఇది చింతపల్ల చెట్టు, ఇది కాన్గ చెట్టు, ఇంకా బాదం చెట్టు కూడా ఉన్నది. ఇంకా కాస్తలేదు అది, చూడాలి. పూత వచ్చింది, ఈ ఇయర్ కాస్తదేమో చూడాలి. చూడండి, పల్లెటూరు మా అక్క వాళ్ళది. ముగ్గేసిన, అవును చూపించిన అప్పుడే. ఇంకా మా అక్క వాళ్ళ అత్త సామిడి కల్లాపు చల్లితే నేను ముగ్గేసిన. ఎట్లుండదు చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఏం చేస్తున్నావు బా? ఇంట్లో మార్పుతున్నావా? లేదా అట్లా కొడితే ఏమన్నా టేస్ట్ ఏమన్నా పెరుగుతుందా? టేస్ట్ వస్తుందే. కాల్చినాక ఇట్లా కొట్టాలంట ఫ్రెండ్స్, టేస్ట్ వస్తుందంట మంచిగా. అన్నీ తింటామో తినమో. హాయ్ ఫ్రెండ్స్, మీ నా నల్లగా ఉంటాయి, లోపల తెల్లగా ఉంటాయి కలిసిన. చాలా టేస్టీగా ఉన్నాయి. బాగున్నాయా? ఇంకా అందరం కలిసి తింటున్నాం ఫ్రెండ్స్ చింతపల్లకాయలు. చూడండి, మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి, మంచిగా ఉంటాయి టేస్ట్. ఓకేనా? ఓకే, వాళ్ళు అందరు తింటుండ్రు ఫ్రెండ్స్, నేను కూడా తింటా. బాయ్ బాయ్ చెప్పరా అందరు. చూసిండ్రు కదా ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది మీకు తప్పకుండా చెప్పండి. మా అక్క అయితే ఫుల్ కామెడీగా ఉంటుంది. మేమైతే ఎప్పుడు కలుసుకున్నా కూడా ఇట్లానే ఇంత హ్యాపీగానే ఉంటాం. మీరు కూడా ఇట్లానే ఉంటారా ఫ్రెండ్స్ మీ అక్క చెల్లెండ్లతోన? తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. అట్లనే వీడియో కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్లో కోటి దీపోత్సవ ప్రోగ్రామ్ ఉండేనంట. మా ఆయన అక్కడికి వెళ్ళిండు. ఇంకా కొన్ని ఫోటోలు అయితే నాతో షేర్ చేసిండు, అవి కూడా ఇక్కడ యాడ్ చేసిన. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.